దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. మీరందరూ క్షేమమే నేను తలంచి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. రండి, దేవుని వాక్యంలోకి వెళ్ళి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి కొన్ని మాటలు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రెండని చెప్పుకునే వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మీకేం అర్థమైందండి? మనిషి జీవితం ఎంతసేపట? కేవలం ఆవిరి. ఎంతసేపు ఉంటుంది ఆవిరి? మీరేదో అన్నం వండుతున్నారు, పొయ్యి మీద అన్నం పొంగొచ్చిందని మూత తీశారు, ఆవిరి పైకి వచ్చింది. ఎంతసేపు ఉంటుంది? 1 నిమిషం ఉంటుందా? 1/2 నిమిషం? క్షణాల మీద మాయమైపోయింది. 1/2 నిమిషం కూడా ఉండదు. టక్కన అలా వచ్చింది, ఏదో గాలిలాగా గాలిలో కలిసిపోయింది. మన జీవితాలు ఏ పాటివి? మన బ్రతుకులు ఏ పాటివి? కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటివట. ఒకానొక పట్టణానికి వెళ్దాం, లాభం సంపాదిద్దాం, 1 సంవత్సరం ఉంది రండి అని చెప్పుకుంటున్నారట. లాభం సంపాదిద్దాం సంపాదిద్దాం సంపాదిద్దాం. పిల్లారా, నిజంగా ఈ రోజుల్లో మనుషుల్ని మనం గమనించినప్పుడు అండి, సరిగా అన్నం తిని నిద్ర కూడా పోవట్లా. డబ్బు డబ్బు, సంపాదన సంపాదన, పరుగులు తీస్తున్నారు. పని చేసుకోవటం, సంపాదించటం తప్పు కాదు. కుటుంబం ముందుకు నడవాలిగా. కుటుంబం ఎవరి దగ్గర చేయి చాపకుండా చక్కగా బండి ముందుకు వెళ్ళాలిగా. ఫ్యామిలీ బండి తప్పేమి లేదు. కానీ ఇక సంపాదన కోసమే పుట్టామా? సంపాదించటం తప్ప వేరే పని లేదా? సంపాదించుకోవటానికి ఈ లోకానికి వచ్చామా? కాదుగా. ఇంకా ఇక్కడ చాలలేదు, వేరే ప్రాంతానికి వెళ్దాం, 1 సంవత్సరం ఉందాం, లాభం సంపాదిద్దాం రండని మీరు చెప్పుకుంటున్నారు. డబ్బు మీద మీరు ఎంతో మనసు పెట్టారు. ధనమే ముఖ్యం అనుకొని మీరు ఎగబడుతున్నారు. మీ జీవం ఏ పాటిది అని దైవజనుడు అడుగుతున్నాడు. యాకోబు గారు, యేసు ప్రభు వారు తమ్ముడైన యాకోబు గారు అడుగుతున్నారు ఈ పత్రికలో, మన జీవం ఏ పాటిది? అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరిది. కాసేపు ఉంటుంది, కాసేపు మాయమైపోతుంది. ప్రియులారా, నిజంగా ఈ రోజున గమనిస్తే చాలా దుఃఖకరంగా ఉంటుంది. అసలు మనుషులు ఎలా చనిపోతున్నారో కూడా అర్థం కావట్లేదు. అసలు మేము ఎందుకు చనిపోతున్నాము అన్నది వారికే తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. రీసెంట్గా కర్నూలు నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి బస్సు ప్రమాదం మీరు చూశారు కదా. పాపం 2:30-3 గంటల సమయంలో నిద్రపోతున్న వ్యక్తులు 20 మంది. వాళ్ళు ఎందుకు చనిపోయారు అంటే వాళ్ళకే తెలియదు. ఆ కంగారులో ఎందుకు చనిపోతున్నాం? బస్సు తగలబడిపోయింది. పిల్లరా, ఎంత ఆశ్చర్యమో చూడండి. బస్సు దేనికి గుద్దుకోలేదు. బస్సు ఏమి దానంతట కదా అది ఫైర్ అయింది కాదు, ఏమీ కాదు, ప్రశాంతంగా వెళ్తుంది. అసలు బైక్ మీద ఉన్నటువంటి పిల్లలు కింద పడటం ఏంటి? కింద పడినటువంటి ఆ డ్రైవింగ్ చేసే వ్యక్తి చనిపోవటం ఏంటి? ఆ బైక్ రోడ్డు మీద ఉంటే బస్సు ఆ బైకును తొక్కటం ఏంటి? మంటలు రావటం ఏంటి? ఆ తగలబడిపోయినటువంటి ఆ బైక్ ద్వారా బస్సు అంతా కాలిపోవటం ఏంటి? అసలు ఆ నిదట్లో ఉన్న వాళ్ళు ఏంటిది అని చూసేసరికి వాళ్ళందరూ కాలిపోతానే ఉన్నారు. కొద్దిమంది దూకి ప్రాణాలు కాపాడుకున్నారు, సగం మంది. ప్రియులారా, అసలు ఈ వింటున్నా చాలా బాధగా ఉంది నిజంగా. అసలు ఈ చూడటానికి కూడానండి నా మనసు చాలా కష్టంగా ఉంటుంది. ఏదో ఆ వార్తలు వింటమో, కాస్త ఆ థంబ్నెయిల్ మీద గబక్కని చూడటమో, ఏదో తక్కువ కొద్దిగా
నేను ఒకవేళ ఆ ఇన్సిడెంట్స్ డైరెక్ట్గా చూసినా ఏదో జస్ట్ 1-2 నిమిషాలు 3 నిమిషాలు అలా చూడటమే కానండి, అసలు దాన్ని పద్దాల చూసే అంత మనసు కూడా నాకు లేదండి. చాలా బాధగా ఉంటుంది, మనసు అంతా అతలాకుతలం అయిపోతూ ఉంటుంది. ఏంటి పరిస్థితులని క్షణాల మీద నిమిషాల మీద జరిగిపోతున్నాయి. మీ జీవం ఏ పాటిది? ఇలా ఎన్ని విమానాలు పడిపోతున్నాయి, బస్సులు పడిపోతున్నాయి, బస్సులు కాలిపోతున్నాయి, సముద్రాల్లో పడవలు ఓడలు బోటులు మునిగిపోతున్నాయి. ఎటు చూసినా భయంకరమైనటువంటి మరణ వాతావరణంలో బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి లోపలికి వచ్చిందాకా నమ్మకం లేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు, వాతావరణం ఉంది. అయినా సరే మనిషి గుండె డబ్బు మీదే కొట్టుకులాడతాను. చూసారా? డబ్బే డబ్బు, ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి, ఉన్నదాంతో కూడా తృప్తి లేదు. ప్రియులారా, అసలు వాటి మీదే ఉంది. కష్టపడదాం, పని చేసుకుందాం, అవసరమైనంత వరకు చాలు అనే తృప్తిలో ఉందాం. మీ జీవం ఏ పాటిది? అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు. కనుక మీరేం చేయాలో తెలుసా? ఇక్కడ అన్నాడు ఈ దైవజనుడు 15వ వచనం, కనుక. ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో అది యాకోబు గారే చెప్పి అంటున్నాడు, మన జీవం చాలా అల్పమైంది కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఏమన్నాడండి? దేవుని చిత్తం అయితే మనం బ్రతికి ఏదైనా చేద్దాం. దేవుని చిత్తం అయితే, దేవుడు ఏది అసలు ఆయన గుర్తు చేసుకునే ప్రజలు ఎక్కడ కనపడుతున్నారు? అసలు దేవుడే లేడు అని ఆయన గుర్తు చేసుకోవటమే ఇష్టం లేని వారు ఒక రకం ప్రజలైతే, ఆ దేవుడు ఉన్నాడు కానీ ఏదో అడపదడప అవసరాన్ని బట్టి మేము గుర్తు చేసుకుంటాం అన్న ప్రజలు మిగతా వాళ్ళు. మందిరానికి వచ్చిన వాళ్ళు కూడా అండి ప్రభువు మీద అనుకున్నంత స్పృహ ఏమీ పెట్టట్లా. ప్రభువు మీద అనుకున్నంత స్పృహ ఏమీ పెట్టట్లేదండి. వాళ్ళ స్పృహంతా లోకం మీద, పాపం మీద, డబ్బు మీద పెట్టి పేరుకు మాత్రం మేము క్రైస్తవులు మందిరానికి వెళ్తామని చెప్పుకునే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంది. ఇక ఏదో కొద్దిపాటి సంఖ్య ప్రభువు మీద మనసు పెట్టి, లోకం అశాశ్వతం కదా, నిలువరమైన పట్టణం ఇక్కడ ఏమీ లేదు కదా, మేము ఈ డబ్బు సంపాదన కోసం కాదు క్రీస్తును సంపాదించుకోవాలి అని మనసు పెట్టిన వారి సంఖ్య చాలా తక్కువ. వారు ఉన్నారు, దేవుని కొరకు రోషంగా బ్రతికేవాళ్ళు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చదువుకోండి. క్రీస్తుని సంపాదించుకొని సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాను అన్నాడు పౌలు గారు. మనం సంపాదించాల్సింది క్రీస్తుని. మందిరానికి వచ్చినా కూడా స్పృహంతా లోకం మీదే పెట్టేశాం. వారు కూడా అసలు క్రైస్తవుడు ఆదివారం ఆరాధన కూడా మానేసి ఎందుకు వెళ్తాడండి? పనికి, టూటీలకి, వ్యాపారాలు, ఉద్యోగాలంటూ. నువ్వు దేవుని మీద స్పృహ పెట్టావా? పేరుకు క్రైస్తవుడివి. నువ్వు బ్రతికి ఉన్నావన్న పేరు ఉంది కానీ నువ్వు మృతుడివే అన్నాడు ప్రభు. అందుకే ప్రకటన గ్రంథంలో పేరుకు క్రైస్తవ్యం ఏమీ లేదు, మొత్తం డొల్ల. నీ మనసంతా డబ్బు మీద ఉంది, డబ్బునే ప్రేమిస్తున్నావు, లోకాన్నే ప్రేమిస్తున్నావు. ప్రియబిడ్డ, మన జీవం ఏ పాటిది? అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది. ఆడకెళ్దాం ఏడకెళ్దాం, పరుగులు ఎత్తుదాం, ఇంకా సంపాదిద్దాం. ఆగు ఆగు, కాస్త ఆగు. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగటం నయమన్న సామెత గుర్తు చేసుకో. ఆ మాట గుర్తు చేసుకో. ఆగు. క్రీస్తుని ఎంత సంపాదించుకుంటున్నావు, క్రీస్తుని ఎంత లోతుగా గుర్తెరుగుతున్నావు అది చూడు. ఒక ఆలోచన చెయ్యి. దేవుని చిత్తమైతే బ్రతికుండి అది ఇది చేసుకుందాంలే అన్నంత హాయిగా ఉండు. ప్రభువుని గుర్తు చేసుకో. బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని వాక్యం అంటుంది. నువ్వు గుర్తు చేసుకో. మీ పిల్లలకు గుర్తు చేయి. మీ కుటుంబం అంతా ప్రభువు మీద మనసు పెట్టుకొని ఉండండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. అట్టి కృపా దీవెన సమృద్ధి దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలయ్యా. విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి. ప్రభువా, మా జీవం ఏ పాటిది? ఇప్పుడు కనపడుతున్నాం, రేపు ఉంటామో ఉండమో తెలియదు. కానీ మా మనస్సునైనా మీ మీద కాకుండా ఈ లోకం మీద పెట్టడం ఎంత అజ్ఞానమయ్యా. మమ్మల్ని మీరు క్షమించండి. ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారో వారందరికీ విడుదల దయచేయండి. మిమ్మల్ని సంపాదించుకొని, మిమ్మల్ని లోతుగా తెలుసుకొని వర్ధిల్లే కృప ఇవ్వండి. తద్వారా ఖచ్చితంగా మేలే మాకు జరుగుతుంది. మాకెప్పుడు లోటు ఉండదు నాయన. అట్టి కృప అనుగ్రహించండి.
యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.